ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ, ఉష్ణోగ్రతలు పడిపోతున్న కొద్దీ పూర్తిగా ఆ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హాస్టల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా కస్తూరిబా హాస్టల్స్ కావచ్చు, పూర్తిగా రెసిడెన్షియల్ హాస్టల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ నీళ్ళకు సంబంధించి మార్నింగ్ అవర్స్లో స్నానం చేయవలసి ఉంటుంది. స్నానం చేస్తున్న సమయంలో పూర్తిగా -డిగ్రీల కొన్ని ప్రాంతాల్లో పడిపోతుంది. కాబట్టి వెంటనే స్నానానికి ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా దుప్పట్ల విషయంలో పూర్తి తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ, అంటే హాస్టల్ వార్డన్లు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో సరిపోవట్లేదని ఒక రకంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా అటు అధికారులకు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆ ప్రభుత్వం ఒక నామ్స్ ప్రకారం చేసినప్పటికీ పూర్తిగా సెల్సియస్ అంటే ఏదైతే ఉష్ణోగ్రత పడిపోతుంది కాబట్టి ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం ఇది కాస్త ఆశ్రమ పాఠశాలలో తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. చింతల మానమెల్లి కావచ్చు, పెంచుకల్పేట కావచ్చు, అదేవిధంగా ఆ దాయిగాం లాంటి ఇంటీరియల్ హాస్టల్స్ ఏదైతుందో ఇబ్బందికర పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేరమేరి కావచ్చు, తిరియాన్ లాంటి హాస్టల్లో పరిస్థితి ఇదే విధంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. షటర్లు లాంటివి ఏదైనా సౌకర్యం కల్పిస్తే బాగుండని పూర్తిగా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా -డిగ్రీలు పడిపోతున్న తరుణంలో డిగ్రీలు పూర్తిగా ఉష్ణోగ్రత పడిపోతుంది కాబట్టి చలి తీవ్రత రోజు రోజు పెరుగుతుంది. ముఖ్యంగా మార్నింగ్ అవర్స్లో పొగమంచు లాంటి పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఏదైనా అధికారులు సాయం చేస్తే బాగుంటుందని అయితే విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. శేఖర్. ఇక ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ మరి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వసతి గృహాలు బాలురు కానీ బాలికలు కానీ ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉందని కనుక వాళ్ళకు అధికారులు వెంటనే లేదా హాస్టల్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకి వెంటనే రగ్గులు కానీ అలాగే స్వెటర్లు కానీ వెంటనే అందజేయాలి. ఇది ఎందుకంటే ఇది ఆదిలాబాద్ గురించి ఎందుకు చెప్తున్నామంటే ఆదిలాబాద్ మరో కాశ్మీర్. ఈ ఆదిలాబాద్ అనేది మరో కాశ్మీర్. అక్కడుండే ఉష్ణోగ్రత, అక్కడ ఉండే చలి తీవ్రత ఇక్కడ కూడా ఉంది. కనుక వీళ్ళకి వెంటనే విద్యార్థులందరికీ, హాస్టల్లో విద్యార్థులకు అందరికీ వెంటనే అధికారులు లేదా ప్రభుత్వం వెంటనే వాళ్ళకు రగ్గులు లేదా స్వెటర్లు ఇప్పించాలి. మళ్ళీ వాళ్ళకు ఒక వారంలో లేదా నెలకోసారి వాళ్ళని ఒకసారి పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే హాస్టళ్లలో, వసతి గృహాలలో ఈ విద్యార్థులకు ప్రతిసారి అధికారులు వెళ్ళి పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి చలి తీవ్రత ఎలా ఇబ్బంది వస్తుందో తెలియదు. ఇక్కడ ఉండే వాళ్ళు హాస్టల్స్లో కాబట్టి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే